ప్రేమ్ని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి చాలా కొడుతూ ఉంటారు. చాలా చిత్రహింసలు చేస్తూ ఉంటారు. ఈలోపు చంద్రిక చామంతి వెళ్ళి ఇక ఆ అన్నదాన్ని చూసి చాలా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు. అన్యాయంగా నన్ను కొడుతున్నారు, ఇక లేనిపోని కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించారని చెప్పేసి ప్రేమ్ గొడవ చేస్తూ ఉంటాడు. కానీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి ప్రేమ్ను నానా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. వెంటనే అది తట్టుకోలేక చంద్రిక చామంతి బయటికొస్తారు. ఇప్పుడు ఎలా అత్త, ఇక ప్రేమ్ బాబును ఎలా కాపాడాలి అని చెప్పేసి అనుకుంటుండగా, ఎలా కాపాడాలన్నా ఇక రమాదేవి అమ్మగారైతేనే ప్రేమ్ని కాపాడుతుంది పద అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి ఇంటికొస్తారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా సరే ఇక ప్రేమ్ బాబును మీరే కాపాడాలమ్మా, మీ కొడుకని కూడా ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? ప్లీజ్ అమ్మా, ప్రేమ్ బాబుని చూస్తుంటే మనసు ఊరుకోవట్లేదు, తట్టుకోవట్లేదమ్మా. అందరూ కలిసి నాన్న చిత్రహింసలు పెడుతున్నారమ్మా, దయచేసి ప్రేమ్ బాబుని కాపాడండి అని చెప్పేసి ఈ విధంగా ప్రేమ్ గురించి చామంతి బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అలా చామంతి అంటుండగా టీవీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కంటమ రమాదేవి రెండో కొడుకు ఇక ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పేసి అక్కడ హెడ్లైన్స్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రమాదేవి దాన్ని చూసి కోపంతో మండిపడుతూ ఉంటుంది. అమ్మ, ఆ టీవీలో కావాలని చెప్పేసి ఇక ఒకటికి రెండు పుట్టించి వేస్తున్నారమ్మా, కానీ ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదమ్మా అని చెప్పేసి చామంతి చంద్రిక అంటూ ఉంటారు. వాడు తప్పు చేయకుంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నట్టు? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వీడే కావాలని చెప్పేసి ఏదో ఒకటి చేశాడు, లేకపోతే పోలీసుల దృష్టి దాకా ఎందుకు వెళ్తుంది? వీడు రోడ్డు మీద పడకుండా ఏకంగా వార్తలలో టీవీలలో వచ్చి నా పరువు తీశాడు. వీణ బయటికి తీసుకొచ్చి పూర్తిగా పరువు తీసుకునేది ససే మీద వాణ్ణి బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి వాడికి గుణపాఠం జైలు శిక్షే. వాణ్ణి ఎలాగైనా ఆ జైల్లో మగ్గని, అప్పుడే వాడికి బుద్ధి వస్తుందని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటుంది. అమ్మ, ప్రేమ్ బాబు గురించి నీకు తెలియదమ్మా, అలా ఎలా మాట్లాడుతున్నావు అమ్మా అని చంద్రిక అంటుండగా, నీకు అవసరం లేని విషయాలలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు చంద్రిక. వాడికి బుద్ధి రావాలంటే ఆ జైలు శిక్ష సరైన శిక్ష అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటుంది. వాడు చేసిన ప్రతి ఒక్కటి రాజకీయం పర్పస్గా నేను చాలా దెబ్బతింటాను. అలాంటి వాడిని బయటికి వస్తే జనాలందరూ నా మీద ఉమ్మెత్తిపోస్తారు. అందుకని వాడిని నేను బయటికి తీసుకురాలేను అని చెప్పేసి రమాదేవి ఖరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక అరుణ్ బాబును రోజా ఇద్దరు కలిసి, ఏంటే ప్రేమ్ని బయటికి తీసుకురావాలని నాన్న తపన పడుతున్నట్టునో, ప్రేమ్ రాడు బయటికి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులు అంత సామాన్యంగా వదిలిపెడతాడా అనే విధంగా ఇక రోజా మాటని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడికి అలాంటి శిక్ష పడాలి, వాడు చేసిన తప్పుకు ఇంటి పరువు పోయింది, ఇక ఇక్కడ బిజినెస్ పరంగా కూడా చాలా పరువు పోయింది అని చెప్పేసి అరుణ్ బాబు కూడా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటత్తా, అసలు ఏం జరుగుతుంది? ఇంట్లో వాళ్ళు కనీసం తన కొడుకాను కూడా సానుభూతి లేకుండా అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక చామంతి మాత్రం బాధపడుతూ ఉంటుంది. బయటికి వచ్చి ఇక అలా కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉండగా వెంటనే చిట్టి వచ్చి, చామంతి ఒకటే దారుంది, అసలు ప్రేమ అమ్మాయిని ఎక్కడ ఎక్కించుకొని ఎక్కడ దించారు, ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోయింది, ఇదంతా నువ్వే తెలుసుకొని ప్రేమ్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఇదొక్కటే ఉంది. దారి అన్నీ మూసుకుపోయాయి. అందుకే ధైర్యంతో ఒక ముందడుగు వేసి ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమ్ని అరెస్ట్ చేసిన కిందికి ఎలా వచ్చిందో ఇవన్నీ తెలుసుకో, అదొక్క దారి తప్ప ఇంకేం లేదు చామంతి అని చిట్టి చెప్తూ ఉంటాడు. వేరే మార్గం లేదు చామంతి అని ఈ విధంగా చిట్టి అన్న తర్వాత నేనే రంగంలోకి దిగుతాను. ప్రేమ్ బాబుని నిర్దోషతత్వాన్ని బయట పెట్టి ఇక నేను ఇంటికి తీసుకొని వస్తాను అన్న తర్వాత అప్పుడు వెంటనే చిట్టి, అది లెక్క చామంత మజాక, సరే అత్త, ఇక నేను అక్కడ ఏం జరిగింది అనేది నేను తెలుసుకుంటానత్త అని చెప్పేసి వెంటనే రంగంలోకి దిగుతుంది చామంతి. వెంటనే తన ఇక ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి తాను ఏకంగా లాయర్ లాగా మారిపోతుంది. ఆ ఒక్క నిమిషానికి
వెంటనే జరిగిందంతా తెలుసుకునడానికి 2 అడుగుల కంటే వేగంగా ముందడుగు వేస్తుంది. అక్కడ అమ్మాయిని తీసుకెళ్లడం, అంతేకాకుండా అక్కడి నుంచి వెంటనే మధ్యలో డ్రాప్ చేయడం, ఆ అమ్మాయి అక్కడి నుంచి వేరే వాళ్ళను కలవడానికి వెళ్ళడం, అసలు ఇదంతా పక్కగా ప్లాన్గా జరిగిపోతుందన్నమాట. అసలు ఆ అమ్మాయి ఇక ఎందుకు మధ్యలో దిగిందని చెప్పేసి సీసీ కెమెరాల ద్వారా నిజాన్ని తెలుసుకుంటుంది చామంతి. అది కోర్టులో ఇక హైకోర్టులోకి వెంటనే ఈ కేసును సబ్మిట్ చేస్తారు. అప్పుడు వెంటనే లాయర్గా అవతారం ఎత్తి చామంతి ఇక జరిగిన మొత్తం డీటెయిల్ మొత్తం తన చేతిలో సాక్ష్యాలను పట్టుకుంటుంది. ఇక కోర్టులోకి తీసుకెళ్ళిన చామంతి వెంటనే కోర్టు ఆవరణలోకి తను ఒక లాయర్గా ఎంటర్ ఇస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రేమ్ తరపున వాదించడానికి వర్చని యువర్ ఆనర్ అని చెప్పేసి ఇక జడ్జికి వాదోపవాదనలు చేస్తూ అసలు నిర్దోషత్వాన్ని బయట పెట్టడానికి నిజత్వాన్ని కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. దానికి నేను అంగీకరించగలను. ఆ అమ్మాయి ఆ రోజు మాయం కావడానికి ప్రేమ్కి ఎలాంటి సంబంధం లేదు అనగానే సరిపోతుందా? కావాలని చెప్పేసి ఇక ఆ అమ్మాయిని ఇతనే కిడ్నాప్ చేశారని అటు లాయరు వాదిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం లాయర్ గారు, కాస్త ఈ సాక్ష్యాలు చూసిన తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో నీకే తెలుస్తుందని చెప్పేసి వెంటనే సీసీ కెమెరాలో కారు దిగిన తర్వాత తనతో బాయ్ ఫ్రెండ్తో కలవడం, బాయ్ ఫ్రెండ్తో మాట్లాడి తనకు కావలసిన ఇక లెక్క ప్రకారమే ఇంటి దగ్గరే తను ఎలాగైనా పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని చెప్పేసి వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న ఇక వాళ్ళ తండ్రి వాళ్ళ వేరే వాళ్ళ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అప్పుడు వెంటనే ఈ అమ్మాయి నగలు నట్రలు డబ్బులు అన్నీ తీసుకొని వెంటనే ఇక బయలుదేరుతుంది. ఆ విషయం తండ్రికి తెలియదు. మధ్యలో దిగి ఇక్కడి నుంచి ఇక వాడితో ప్రేమించిన వాడితో అక్కడి నుంచి ఇక దూరంగా వెళ్ళాలని పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇక ప్రేమ్ మధ్యలో ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. సీసీ కెమెరాలో ఆ అమ్మాయి ఇంకో అతనితో కలిసి మళ్ళీ వేరే క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో అతనితో కలిసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ వీడియో రికార్డ్ చేసుకొని వెంటనే నిజాన్ని బయట పెడుతుంది చామంతి. ఇక ఈ సాక్ష్యాలను బట్టి చూస్తూ ఉంటే ప్రేమకును ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి కావాలని చెప్పేసి అక్కడ మధ్యలో డ్రాప్ అయి అతని బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఇద్దరు కలిసి వాళ్ళు ఇక ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తండ్రి అని తెలుసుకొని అతనితో కలిసి ఇక తను లేచిపోయింది. ఎవరన్నా ఇదంతా పక్కగా ప్లాన్ చేసి చేసుకుంది. కాకపోతే ఈ అమ్మాయి తెలివితోని ప్రేమ్ బాబు కిడ్నాప్ చేశారని చెప్పేసి వాళ్ళ పరువు పోకుండా పక్కగా మళ్ళీ తండ్రి ప్లాన్ చేశాడు అనే విధంగా సాక్ష్యాలు పట్టుకొచ్చేసరికి అందరూ షాక్లో ఉండిపోతుంది. అందుకే ఇక నా తరపున సాక్ష్యాలన్నీ మీకు సబ్మిట్ చేశాను, మీరు ఏ న్యాయం చేస్తారు ఇక అని చెప్పేసిన తర్వాత జడ్జి అదంతా పరిశీలించిన తర్వాత అతనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి మైనారిటీ కాబట్టి కావాలని చెప్పేసి తను ఇష్టపడ్డ వాడితో తను వెళ్ళిపోయింది కాబట్టి అతనికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే అన్ని వాదోపవాదాలు పరిశీలించిన తర్వాత ప్రేమ్ని నిర్దోషిగా వదిలిపెడుతున్నసరికి చాలా సంతోషపడుతూ బయటికి తీసుకొని వస్తుంది. అలా వెంటనే చేపట్టుకొని తీసుకెళ్ళి వెళ్తుండగా అక్కడ చంద్రిక కూడా వస్తుంది. చంద్రిక ఒక్కసారిగా ప్రేమ్ బాబుని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. చామంతా మజాకా.